హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ రామస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి గూషి అని ఉంటుంది. తను చాలా రిచెస్ట్ పర్సన్. అలాగే తన పెళ్లి కోసం అనేది వాళ్ళ గ్రాండ్ పా ఏం చేస్తున్నాడని న్యూస్లో అదే వస్తూ ఉంటే అప్పుడే హీరో దగ్గరికి అసిస్టెంట్ వెళ్ళి, బాస్ మీకోసం మీ గ్రాండ్ పా ఒక అమ్మాయిని ఫిక్స్ చేశారని చెప్పేసరికి ఆ అమ్మాయి పేరు ఏమని అడుగుతూ ఉంటే సాంగ్ వివి అని చెప్తాడు. అది విన్న హీరో చాలా షాక్ అయిపోయి నిజంగానని అంటూ ఉండేసరికి అసిస్టెంట్ ఏమో నాకు అర్థమైంది బాస్, ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ కదా చెప్తూ ఉంటే ఎవరు చెప్పారనికి వెంటనే పద మనం వెళ్దామని తను అనేది ఫ్లైట్లో వస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో మనకి హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి సాంగ్ వివి ఉంటుంది. తనేమో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తోటి కలిసి ఒకే రూమ్లో అనేది ఉంటూ ఉంటుంది. అలాగే అక్కడికి ఒక అమ్మాయి అనేది వస్తుంది. తన పేరు వచ్చి జియా ఉంటుంది. తనేమో అక్క నువ్వు ఇప్పుడు ఎలాగో డిజైన్లో మంచి కాంపిటీషన్ వచ్చింది కదా, అలాగే నువ్వే విన్నావు కాబట్టి ఈ ట్రోఫీ నాకు ఇచ్చే, అది కూడా నీ బర్త్డే గిఫ్ట్ నేను తీసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను 3 months కష్టపడ్డాను, అది నాది నాకు ఇచ్చే అని చెప్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా లాక్కునే దాంట్లోన ఆ ట్రోఫీ అనేది కింద పడిపోతుంది. అలా గాజు ముక్కలేమో ఇద్దరి కాళ్ళకు కూడా తగులుతాయి, కానీ హీరోయిన్కి చాలా ఎక్కువ తగులుతుంది. అప్పుడే హీరో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఒక పర్సన్ ఏమో క్విన్ అయితే ఇంకొక పర్సన్ పేరు వచ్చేసి లూ అయి ఉంటుంది. వాళ్ళు ముగ్గురు కూడా కలిసి చిన్నప్పటి నుంచి 8 years దాకా కలిసే ఉంటారు. కానీ వాళ్ళేమో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి కోసం ఈ హీరోయిన్ అనేది బుల్లీ చేస్తూ కేవలం ఆ ట్రోఫీ కోసం ఇలా చేస్తే అవుతుంది, రోజు బర్త్డే కదా, అలాంటప్పుడు నువ్వు దానికోసం ఎందుకు అలా చేయడం చెప్పు, నిన్ను రోజు నువ్వు చాలా చెడిపోతున్నావు అని చెప్పి వెంటనే నువ్వు జియాకి సారీ చెప్పని పద, నిన్ను ఫస్ట్ హాస్పిటల్ తీసుకుని వెళ్తాము, తర్వాత నీకేం కాలేదని తర్వాత తనతో సారీ చెప్పిస్తామని చెప్పేసరికి హీరోయిన్ ఏమో వాళ్ళ వైపు అలానే ఉంటుంది. అప్పుడే తనేమో ఫస్ట్ ఎయిడ్ చేసుకుందామని చెప్పి అక్కడ ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వైపు చూస్తే తన బ్లీడింగ్ ఏమో కారిపోతూ ఉంటుంది. అలా తన బెడ్ పైన కూర్చొని చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి క్విన్ వచ్చేసి కోపంగా హీరోయిన్ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాక్కొని నువ్వేం చేస్తావు, అదిగో నాకు ఇటు ఇచ్చేస్తే నీకు అవసరం లేదు కదని చెప్పి తన దగ్గర ఉన్నది లాక్కుంటాడు. అది చూసిన హీరోయిన్ అది నాది కదన్నా కానీ నువ్వు మర్చిపోయాం కానీ అంటూ ఉంటే లివ్ ఏమో తన దగ్గరకు వచ్చి పద నువ్వు వెంటనే జియాకి సారీ చెప్పాలి కదా మాతో పాటు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నేనా తనకి సారీ ఎందుకు చెప్తాను అంటూ ఉండేసరికి నువ్వు తను చూసి చాలా జెల్సీగా ఫీల్ అవుతున్నావు కదా, అందుకే తనకి సారీ చెప్పాల్సిందని వాళ్ళు గట్టిగా అరిచేసరికి హీరోయిన్ ఏమో నేను అసలు ఏ తప్పు కూడా చేయలేదు, అలాంటప్పుడు నేను అసలు తనకి సారీ చెప్పనన్నా కానీ లూ ఏమో కోపంగా నువ్వు మాతో పాటు వస్తారా లేకపోతే మేము ఏం చేస్తామో తెలుసు కదని చెప్పి వాళ్ళిద్దరూ కూడా బయటకు వెళ్తారు. అప్పుడే జియా బర్త్డే కావడంతో తనకి అనేది అన్ని రోజెస్ తోటి మంచిగా డెకరేషన్ చేసింటారు. అలా తనకి అన్ని రెడ్ రోజెస్ కూడా క్వీన్ ఇచ్చేసరికి అది చూసిన జియమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నిజంగా నాకు ఈ రోజెస్ అన్ని కూడా చాలా బాగా నచ్చాయి తెలుసా అని అనుకుంటూనే తన మనసులో ఎలాగో హీరోయిన్కి రోజెస్ అంటే అలర్జీ కదా, ఖచ్చితంగా తనకి ఆస్తమా వస్తుందని తను చాలా కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్కి ఆ స్మెల్ రావడంతో ఒక్కసారిగా తను టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలా తన ఆస్తమా తోటి తట్టుకోలేక తనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా వాళ్ళు తీసుకుపోవడంతో తను అనేది బయటకు వస్తూ ఉంటుంది. కానీ అతి కష్టంగా బయటకు వస్తున్నా కానీ మరోవైపు ఏమో మన హీరోయిన్ అనేది చూపిస్తారు. తనేమో ఆల్రెడీ హీరోయిన్ ఉన్న ప్లేస్ దగ్గరకు అనేది వస్తాడు. అలా తన గార్డ్స్ అందరితో కూడా చాలా స్పీడ్గా పదండి వెళ్దామని అంటూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్ అతి కష్టంగా నడుచుకుంటూ వస్తుంటుంది. అది చూసిన జియా కావాలని వాళ్ళని చూడకోకుండా వాళ్ళు అనేది సెల్ఫీ దిగుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే హీరోయిన్ అక్కడ ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ని పలగొట్టేసి అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ దగ్గరకు వెళ్ళి తను అనేది తన కిట్లో ఉన్న ఆస్తమా కిట్ అనేది తీసుకొని ఫస్ట్ టైంగా ఊపిరి అనేది పీల్చుకుంటుంది. అది చూసిన లూ ఉండి ఎందుకు ఇలా యాక్టింగ్ చేస్తున్నావు, నీకు ఆల్రెడీ తగ్గిపోయింది కదా అలర్జీ, కావాలని ఇలా చేస్తున్నావు కదా, జియా బర్త్డే మొత్తం కూడా నాశనం చేయడానికి అని చెప్పేసరికి హీరోయిన్ మీకు ఎవరు చెప్పారు మొత్తం కూడా పోయిందని, నేను చేంజ్ అయ్యాను నేను కాదు మీరందరూ కూడా చేంజ్ అయ్యారు చూడండి, అప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారని చెప్పేసరికి వాళ్ళు ఒక్కసారిగా నిజమేమని హీరోయిన్కి సారీ చెప్పాలని వెళ్తూ ఉంటూ వెంటనే జియా కింద పడిపోతుంది. అలా కావాలని నా కాలు పెయిన్ వస్తుంది అప్పుడు హీరోయిన్ కొట్టడం వల్ల అని చెప్పి ఇదంతా నా తప్పి హీరోయిన్ ఏ తప్పు కూడా లేదని అంటూ ఉండేసరికి వాళ్ళకి హీరోయిన్ పైన కోపం వచ్చి మనం ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దామని తను మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతారు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా చాడ్గా ఉంటుంది. అలానే తను అనేది ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లోనేమో 18 years బ్యాక్ హీరోయిన్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ అనేది క్వీన్ దగ్గరికి అలాగే లీ దగ్గరికి తను అనేది తీసుకొని వస్తుంది. వాళ్ళు ఏమో తను చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మన ముగ్గురం కూడా ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగా
ఇలాగే ఉందాం, ఎప్పుడు కూడా గొడవ పడడానికి వీల్లేదు, మేము నిన్ను చాలా బాగా చూసుకుంటామని చెప్పి ప్రామిస్ అనేది చేసుకుని ఉంటారు. అది చూసిన హీరోయిన్ కూడా అదే నమ్మి వాళ్ళతో పాటు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే హీరోయిన్కి నచ్చినవే చేస్తూ ఉంటారు. తను ఎప్పుడు కూడా చిన్నప్పుడు బాగా ప్రొటెక్ట్ చేయడము అలాగా ఆడుకుంటూ ఉంటారు. అవి చూసిన హీరోయిన్ ఏమో చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరిని కూడా ఇష్టపడి ఉంటుంది. అలా పెద్దగా అయిన తర్వాత క్విన్ ఏమో ఒక రేసర్ అవుతే, అలాగే లూ ఏమో ఒక కంపెనీ సీఈఓ అవుతాడు. టయానికి రావడం, అప్పుడే లూ దగ్గరికి అసిస్టెంట్ వచ్చేసి బాస్ ఇదిగోండి ఇంకా మీకు మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసరికి తనేం అవేం లేదు, నేను ఇంటికి వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళి హీరోయిన్ కోసం ఇద్దరు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటారు. అలా హీరోయిన్ నా తింటుందంటే నాదని ఇద్దరు గొడవ పడినా కానీ హీరోయిన్ ఏమో ఇద్దరివి కూడా తింటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని నిజంగానే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా నన్ను మర్చిపోయారు, మర్చిపోయినప్పుడు నేను వాళ్ళతో ఉండడం కూడా వేస్ట్ అని బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నువ్వు ఇక్కడ ఏంటని చెప్పేసరికి నా వైఫ్ని పిలుచుకోవడానికి వచ్చానని అంటూ ఉంటే, అది విన్న హీరోయిన్ అంటే మా గ్రాండ్ పేరెంట్స్ చేసింది మీతోటని చెప్పేసరికి అవును నాకు కూడా ఇప్పుడే తెలిసింది, అందుకే నేను నీ కోసం ఇక్కడికి వచ్చానని హీరో చెప్పిన వెంటనే అది విన్న హీరోయిన్ అనేది కొంచెం సాడ్గా ఫీల్ అయ్యేసరికి హీరో ఉండి ఎందుకు బాధపడుతున్నావా అని చెప్తూ ఉండేసరికి అదేం లేదు పదండి మన ఇద్దరం కూడా కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, వాళ్ళకి ఆల్రెడీ ఇంకొక అమ్మాయి దొరికింది కాబట్టి తనతో చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసరికి హీరో కూడా నీకు ఇష్టమైతే నేను నిన్ను ఇప్పుడే తీసుకొని వెళ్తానని చెప్తాడు. అదే విన్న హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా తనతో పాటు వస్తూ ఉంటుంది. అలానే వాళ్ళిద్దరు కూడా బయటకు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా తనకనేది బయట నుంచి సౌండ్ వినిపిస్తుంది. కానీ అక్కడ వేరే వాళ్ళు వెళ్ళిపోవడంతో తను వదిలిపెట్టి కార్లో కూర్చుంటే అప్పుడు తనకి జియా మెసేజ్ చేసి చూసావు ఒక పోస్ట్, నిజంగానే మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం కదా, మమ్మల్ని అందరూ కూడా చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పేసరికి హీరోయిన్ కూడా మీ ముగ్గురు కూడా చాలా హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉన్నారని చెప్పి లైక్ అనేది చేసేస్తుంది. అది చూసిన జియాము చాలా థ్యాంక్స్, కానీ మా మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా, క్వీన్ ఫ్యామిలీ అలాగే లీ ఫ్యామిలీ కూడా నన్ను సొంత కూతురులాగా చూసుకుంటున్నారని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నువ్వు చెప్పింది నిజమే కాబట్టి నువ్వే తీసుకొని చెప్పి కానీ అలాగే లూని మరోవైపు క్వీన్ని ముగ్గురిని కూడా బ్లాక్ లిస్ట్ చేసేస్తుంది. అప్పుడే హీరో కార్లోకి రావడంతో ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అవసరం లేనటువంటిని కూడా డిలీట్ చేస్తున్నానని చెప్పేసరికి హీరో ఫేస్ లో హ్యాపీ వస్తుంది. మరోవైపు ఏమో లీ అలాగే క్వీన్ జియా ముగ్గురు కూడా కలిసి ఇంట్లో లోపలికి వెళ్ళేసరికి అక్కడ హీరోయిన్ అనేది కనిపించదు. అలా తను ఎక్కడ వెళ్ళిందో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేసి నీకు సారీ చెప్పాలి, ఇదంతా కూడా తను కావాలనే చేస్తుంది, నువ్వు టెన్షన్ పడొద్దు, తను మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళదని గట్టిగా హీరోయిన్ పిలుస్తూ ఉంటే ఎలాంటి సౌండ్ కూడా రాదు. తను ఎక్కడికి వెళ్ళిందని రూమ్ మొత్తం కూడా చూసేసరికి తను ఎక్కడ కూడా కనిపించదు. తను ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిసి వెంటనే వాళ్ళిద్దరూ కూడా హీరోయిన్కి ఒకరు ఫోన్ చేస్తే ఇంకొకరేమో మెసేజ్ చేయాలని చూస్తారు. కానీ ఎంత మెసేజ్ చేసినా కానీ మొత్తం కూడా బ్లాక్ లిస్ట్ అని రావడంతో వాళ్ళు షాక్ అయిపోయి తను మనల్ని బ్లాక్ చేసిందో, తనకి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది, త్వరగా ఇంటికి రాని అప్పుడు తన సంగతి చెప్తామని అనుకుంటూనే వెంటనే హీరో వాళ్ళ మదర్కి ఫోన్ చేసేసరికి మీకు ఇంకా తెలీదా, తను ఆల్రెడీ మా ఇంటికి వచ్చేసిందని చెప్పేసరికి మీరు తన్ని చూడాలంటే రేపు మార్నింగ్ ఒక అడ్రస్ పంపిస్తాను అక్కడికి రమ్మని చెప్పేసరికి అవునా సరే ఆంటీ లొకేషన్ పంపించండి మేము కూడా వస్తామని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా సరే అని వాళ్ళకి లొకేషన్ అనేది సెండ్ చేస్తుంది. అయినా తను అక్కడ ఏం చేస్తుంది మనకి చెప్పకుండా ఎలా పనులు చేస్తుందని అందరూ కూడా గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే జియాకేమో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో వాళ్ళ మదర్ పంపించిన లొకేషన్ దగ్గరకు అనేది వస్తారు. అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా హీరోయిన్ ఇక్కడ ఏం చేస్తుంది, తను నేను అసలు క్షమించినని క్వీన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ ఏమో మీకు ఇన్విటేషన్ ఉందా లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసరికి ఇన్విటేషన్ ఎందుకని అడిగేసరికి గో ఫ్యామిలీ వాళ్ళ పెళ్లి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్విటేషన్ ఉండాల్సిందని చెప్పేసరికి అవునానంటూ జియానేమో నిజంగానే తను చాలా బిలీనియర్ కదా, తన దగ్గర చాలా మనీ ఉంటే నేను కనుక పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండేదాన్ని అని చెప్పి చాలా హై సొసైటీ పెళ్లి కదా తను ముందుకు వెళ్ళిపోతూ ఉంటే సెక్యూరిటీ గార్డ్స్ ఏమో తను ఆపేసి ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు చూపించమని చెప్పేసరికి లీ ఏమో తన అసిస్టెంట్కి ఫోన్ చేసేసరికి ఒక్క ఇన్విటేషన్ కాస్ట్ 2 million అని చెప్పేసరికి ఏంటి అంత మనీని అని చెప్తాడు. అది విన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతూ ఉంటే పర్లేదని 6 million పెట్టి ముగ్గురికి కూడా ఇన్విటేషన్ కార్డ్స్ అనేది తీసుకుంటారు. అది చూసిన నిజంగానే ఇంత మనీని మనం వేస్ట్ చేస్తుందని చెప్పేసరికి అదేం చాలా తక్కువ, కానీ లోపల హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసుకోవాలి కదా, తన కనుక ఏమైనా పిచ్చి పని చేసిందనుకో వెంటనే మనతో పాటు తీసుకుని వెళ్ళి తన్ని కొట్టాలని చెప్తూ ఉంటే అప్పుడే బ్రైడ్కి సంబంధించిన కార్డ్స్ అనేవి అట్టుగా వెళ్తుంటాయి. అందులోనే హీరోయిన్ చూసిన జయమ్మ నిజంగానే హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందా, చూడండి తను అక్కడ ఎలా వెళ్తుందని చెప్పేసరికి తను ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, అదంతా నీ బ్రహ్మ మనల్ని విడిచిపెట్టి అస్సలు చేసుకోదు, మేము ఆల్రెడీ ముగ్గురం కూడా ప్రామిస్ చేసుకున్నాం ఎవరైనా ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ముగ్గురు కూడా తీసుకోవాలని, అలాంటిది మ్యారేజ్ గురించి అస్సలు తను ఆలోచించదని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి లియా అసిస్టెంట్ వచ్చేసి బాస్ ఇదిగోండి నేను ఇన్విటేషన్
ఇన్విటేషన్ కార్డ్స్ అనేది ఇస్తారు. అలా రావడంతో వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళేసరికి జియా ఏమో అక్కడున్న ప్లేస్ అంతా కూడా చూస్తూ నిజంగానే వాళ్ళు చాలా రిచ్ అని నిరూపించుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా చూడ ఎంత మంచిగా అరేంజ్ చేసుకున్నారని అందరు కూడా నవ్వుకుంటూ ఉంటే, మరోవైపు మళ్ళీ అలాగే క్వీన్ కూడా హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడున్న వాళ్ళంతా కూడా మీకు తెలియదా, ఈ పెళ్లిలో నా పెళ్లి కూతురు ఎవదో కాదు సాంగ్ వేవే అని చెప్పేసరికి అస్సలు జరగదు, మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటూ ఉంటే గెట్స్ ఏమో మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నా, మాకు తెలిసిందే మేము చెప్పామని వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి నిజంగా మనకి తెలియకుండా తను ఎలా పెళ్లి చేసుకోగలదు చెప్పండి, ఇదంతా ఎవరో కావాలని క్రియేట్ చేస్తున్నారని అనుకుంటూ తన గురించి మర్చిపోండి అని, తను ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుందని, మనం 10 years నుంచి కలిసే ఉన్నాము, తను పెళ్లి చేసుకోవాలనుకుంటే అది మన ఇద్దరిట్లో ఎవరిని మాత్రమే తప్ప వేరే పర్సన్ ని పెళ్లి చేసుకోవడానికి అసలు వీలే లేదని హీరోయిన్ కి ఇష్టం రేసర్ అయ్యానని అంటూ ఉంటే, అప్పుడు హీరో అలాగే హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోవడము, వాళ్ళిద్దరు కూడా సైడ్ నుంచి చూస్తారు. అలా చూసిన వెంటనే నిజంగా వాళ్ళేనా అటుగా వెళ్ళలేదని చెప్పేసరికి అది విన్న మిగతా వాళ్ళంతా కూడా తనే కదా పెళ్లి కూతురు, ఖచ్చితంగా తనే కదా అక్కడ నుంచి వెళ్ళిపోయేదని చెప్పేసరికి అది విన్న వాళ్ళే మేము తనతో మాట్లాడాలని చెప్పేసరికి సెక్యూరిటీ గార్డ్స్ ఏమో మళ్ళీ ఆపేస్తారు. మీరు తన దగ్గరికి వెళ్ళడానికి అసలు వీలేదు, ఎవరికి కూడా పర్మిషన్ లేదు, ఆల్రెడీ మిస్టర్ గు చెప్తాడు వెళ్ళాలంటే అని చెప్పేసరికి వాళ్ళేమో లేదు మేమంతా కూడా కలిసి వాళ్ళ సొంత ఫ్రెండ్సే కాబట్టి మేము లోపలికి వెళ్తామన్నా కానీ గార్డ్స్ ఏమో అసలు ఒప్పుకోరు. అది విన్న జియా ఏమో నిజంగానే మంచిది కాదు వెళ్దాం పదన్నా కానీ వాళ్ళేమో వాళ్ళందరినీ కూడా తప్పించుకొని ముందుకు అనేది వెళ్తారు. అలా ముందుకు వెళ్ళినా కానీ అక్కడ హీరోయిన్ అలాగే మిగతా వాళ్ళు ఎవరు కూడా కనిపించారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా స్ట్రైట్గా అయినా మొత్తం కూడా సెక్యూరిటీ గార్డ్స్ అనేది అపాయింట్ చేసి ఉంటాడు హీరో. అలా ముందుకు వెళ్ళిపోయేసరికి వాళ్ళేమో ఒప్పుకోకపోతే మళ్ళీ వాళ్ళిద్దరు కూడా గొడవ పడేసరికి సెక్యూరిటీ హెడ్ అయిన మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు, వెడ్డింగ్ మొత్తం కూడా స్పాయిల్ చేయాలనుకుంటున్నారా ఏంటి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేదంటే నేనే గార్డ్స్ తోటి బయటకు పంపించేలా ఏంటని చెప్పేసరికి లీ ఉండి మేము చెప్పాం కదా నా పేరు వచ్చేసి లీ, మీరు కనుక తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారనుకో నేను వెంటనే కిడ్నాప్ కేసు కింద పోలీసులకు ఫోన్ చేస్తాను, మేము ఎంతైనా సొంత ఫ్రెండ్స్, మేము తనతో మాట్లాడాలన్నా కానీ అస్సలు సెక్యూరిటీ హెడ్ ఏమో ఒప్పుకోడు, మీరేం చేసుకుంటారో చేసుకో, అంత ఈజీగా గూ ఫ్యామిలీ మిమ్మల్ని చూసి భయపడిపోతుంది అనుకుంటున్నారా ఏంటి, మిమ్మల్ని ఇప్పటికిప్పుడే బయటికి కూడా పంపించేయగలనని చెప్తున్నా కానీ లీ ఏమో అసలు పట్టించుకోడు. అది విన్న వెంటనే లీ ఉండి సరే అయితే మేము తనతో మాట్లాడొచ్చు, మీరే తన దగ్గరకు వెళ్ళి పర్మిషన్ అడగండి అని చెప్పేసరికి హెడ్ కూడా లోపలికి అనేది వెళ్తాడు. అది చూసిన జియా ఏమో తన ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో ఏమని భయపడిపోతూ తన గురించి ఎందుకు అలాగే మన మనీ మొత్తం కూడా వేస్ట్ అయిందని చెప్పేసరికి అది విన్న క్వీన్ ఏమో ఇది కేవలం ఒక 6 million కదా, దానికోసం నువ్వు ఎందుకు అంత ఆతృత పడుతున్నావు, ఫస్ట్ అవన్నీ కూడా వదిలిపెట్టేసి మేము హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నాము, తను ఖచ్చితంగా మా దగ్గరికి రావాల్సిందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి సెక్యూరిటీ హెడ్ అనేది వస్తాడు. అలా తను వచ్చిన వెంటనే తను ఎక్కడ కూడా లేదు, తనకు అసలు మీరు తెలియని కూడా తెలియదంట అని చెప్పేసరికి అది విన్న వాళ్ళేమో షాక్ అయిపోయి తన అబద్ధాలు చెప్తుంది మేము తనకి తెలుసు అని చెప్తూ ఉండేసరికి వెంటనే ఆ పెళ్లి కూతుర్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తూ ఉంటే అది విన్న సెక్యూరిటీ గార్డ్ ఏమో మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా, తను కనుక అప్సెట్ అయిందనుకో మీరు అసలు ఇక్కడ కనిపించరని చెప్పేసరికి అది విన్న లీ ఉండి లేదు తను ఖచ్చితంగా మా దగ్గర ఏదో దాస్తుంది అని అంటూ ఉండేసరికి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ ఏమో వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన క్వీన్కి ఏమో కోపం వచ్చేసి వెంటనే వాళ్ళిద్దరిని కూడా పక్కకు లాగేసి మీకేం కాలేదు కదని చెప్తూ ఉంటే లీ ఉండి నేను ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తానని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది, తన పేరు వచ్చేసి సాంగ్సీ ఉంటుంది. తనుండి నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మీట్ అవ్వలేదు కదా, అలాంటప్పుడు నా పెళ్లి దగ్గరకు వచ్చి మీరెందుకు గొడవ చేస్తున్నారని చెప్పేసరికి అది విన్న లీ ఏమో అంటే నువ్వేనా ఇప్పుడు పెళ్లి కూతురు అని చెప్తూ ఉంటావు, అవును మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటని చెప్పేసరికి ఆ ఒక్కసారిగా అక్కడున్న జియా వైపు చూసేస్తారు. అలా చూసిన వెంటనే జియా ఉండి నాకేం తెలియదని చెప్పేసరికి అక్కడికి వచ్చిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో వెంటనే వీళ్ళు ఇక్కడ నుంచి పంపించేసేయని చెప్తూ ఉంటే జియా ఉండి లేదు నేను ఆల్రెడీ చూశాను కదా తను పెళ్లి కూతురు కార్లో రావడం అని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఆయన పెళ్లి కూతురుతో గొడవ పడుతున్నారని అంటూ ఉంటే ఇదంతా కూడా వింటున్న హీరోయిన్ ఏమో అవన్నీ కూడా నాకు సంబంధించినట్టు కదా, నేను వెళ్ళి తేల్చుకోవాలనుకుంటున్నాను, నేను వెళ్తానని చెప్తూ ఉంటే హీరో నువ్వు ఒక్కదాన్ని వెళ్ళాల్సిన పర్లేదు, నేను నీతో పాటు వస్తాను, నేను నీకు కంపెనీ ఇస్తాను, ప్రతి ఒక్కటి కూడా ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందామని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా సరే అని అంటుంది. అలాగే వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటారు.
మరోవైపు మళ్ళీ గొడవ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరోయిన్ రావడంతో ఇప్పటికొచ్చావా, నీకు కొంచెం కూడా తెలియలేదా, మేము మీకోసం ఇక్కడ గొడవ పడుతూ ఉంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, పద ఇంటికి వెళ్ళామని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో వాళ్ళ మాటలన్నీ కూడా వింటున్నా సైలెంట్ గా ఉంటుంది. నేను అసలు వెనక్కి రాను, మీరు వెళ్ళిపోండి అన్నా కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, జెల్సీగా ఫీల్ అయ్యి ఇలా మాట్లాడుతున్నావు కదా, అంతకు మించి ఇంకేం లేదు, సరే వెంటనే నువ్వు జియాకు సారీ చెప్పు, అలాగే మేము కూడా నేను క్షమించేసి మాతో పాటు తీసుకొని వెళ్తామని చెప్పేసరికి హీరోయిన్ నేనా మీకా సారీ చెప్పడమా, అది అసలు జరగదని చెప్తూ ఉంటే జియా ఏమో నీకోసం ఇక్కడికి 6 మిలియన్ ఇన్వెస్ట్ చేసి మరీ వచ్చారు తెలుసా అని చెప్తూ ఉంటే నేను చెప్పానా మిమ్మల్ని మా వెడ్డింగ్ కార్డ్స్ కొనుక్కోమని మీరే కొనుక్కున్నారు, నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటయ్యా అని అంటూ ఉండేసరికి హీరో కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేకపోతే నేను గార్డ్స్ తో పంపించాలని చెప్తూ ఉంటే అది చూసిన జియా ఏమో నువ్వెవరని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను తన్ని పరిచయం చేస్తాను, తను ఎవరో కాదు నా ఫియాన్సీ, మేము తను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని చెప్తూ ఉంటే క్విన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, మా ఇద్దరిట్లో కూడా ఎవరినో ఒకరు నువ్వు పెళ్లి చేసుకుంటే ప్రామిస్ చేసావు కదా, మనం ఎప్పుడు కూడా 8 years దాకా కలిసే బతికాం కదా, నువ్వు ఎప్పుడు ఎందుకు ఇలా మారిపోయావని చెప్పి నిజంగా నువ్వు అసలు మంచిదానివే కాదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నేను ఎప్పటికీ కూడా అలా కాదు, మీరే చూడు మీరు ఇన్ని రోజులు కూడా ఏం చేశారు మీకు అసలు గుర్తులేదా అని హీరోయిన్ అంటూ ఉంటే క్వీన్ ఏమో చాలు కానీ పద అంటున్నా కానీ హీరో ఏమో మీకు ఒక స్టైల్ చెప్తున్నాను, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతారా లేదా నా వెడ్డింగ్ మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారని చెప్తూ ఉండేసరికి అది చూసిన క్వీన్ ఏమో నువ్వెవరని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో మీకు అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తా, తను ఎవరో కాదు నా కాబోయే భర్త అని చెప్పేసరికి వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటా, అంటే నువ్వు జెల్సీ కోసం ఇలా చేస్తున్నావు కదా, నీకు ఇష్టం లేకుండా చెప్పు మేము నీతో తీసుకుని వెళ్తాం, అలాగే మీ మదర్తో కూడా మేము మాట్లాడతామని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో అసలు నా ఇష్టంతో ఇక్కడికి వచ్చాను, అయినా ఇది నా పెళ్లి కాదు మా అక్క పెళ్లి అయిపోయిన త్వరలోనే మేము చేసుకుంటామని చెప్తూ ఉండేసరికి లీ అలాగే క్వీన్ కూడా మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా అని చెప్పిన మాటే చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో మీకు చెప్పింది వినిపించలేదా, నేను అందరికీ కూడా చెప్తున్నా ఇంకొకసారి వినండి, నేనేం యాక్షన్ చేయట్లేదు, తనేమో యాక్టర్ కాదు, నేను మనీ ఇచ్చి ఇక్కడ తీసుకురావడానికి, అలాగే నేనేం చిన్నపిల్లని కాదు పెళ్లిపోయిన జోక్ చేయడానికి కూడా, తను నా అఫీషియల్ గా మేము త్వరలోనే పెళ్లి చేసుకోబోయే నా హస్బెండ్ అని చెప్పేసరికి అది వినాలి ఏమో నేను అసలు నమ్మనని చెప్తూ ఉంటే నిన్నెవరు నమ్మమన్నారు, ఇది నా డిసిషన్ అని చెప్తున్నా కానీ వాళ్ళేమో నీకు కొంచెం కూడా లేదా, ఇన్ని రోజులు కూడా మేము ఎలా చూసుకున్నాం నిన్నని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఒక వెటకారపు నవ్వు నవ్వి అంటే నిజంగానేనా మీరు నన్ను చూసుకున్నారా, నేను నిజంగానే మీతో పాటు ఇన్ని రోజులు ఉన్నందుకు చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను తెలుసా అని అంటూ ఉండేసరికి లీ వాళ్ళేమో షాక్ అయిపోయి అలానే ఉంటే మీకు గుర్తులేదని చెప్తూ ఉండేసరికి హీరో ఏమో వాళ్ళతో ఏం మాట్లాడుతావు పదా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అన్నా కానీ క్వీన్ ఏమో అసలు తను వదిలించుకోడు, అలాగే నిజంగానే హీరోయిన్ నన్ను ఇష్టపడుతుందని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకొని తను మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఇష్టపడదు, కానీ ఇప్పుడు ఇష్టపడి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు త్వరలో మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం కదా, రాను రాను మాకు కూడా ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి, మేము కూడా మంచి కపుల్స్ లాగా ఉంటామని చెప్పేసరికి లీ ఏమో నిజంగా నేను మీ మాటలు అసలు నమ్మనని అంటాడు, అలా వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఏమో ఆపుతూ ఉంటారు, హీరోయిన్ ఏమో నన్ను మా పేరెంట్స్కి చెప్పినా ఎవరికి చెప్పిన నేను అసలు మళ్ళీ రావాలనుకోవట్లేదు, నేను ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నందుకు కూడా అసలు రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వట్లేదు, నేను మీకు ఇంకొక ఛాన్స్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేదా అని చెప్పేసరికి గార్డ్స్ వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతారు, అలా ఒక కార్లో తీసుకొని ఆ వెడ్డింగ్ హాల్కి చాలా దూరంగా వాళ్ళిద్దరిని కూడా పాడేసి ఇంకెప్పుడు కూడా రావద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు, అలా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటే కూర్చుంటారు, నిజంగానే మనం తప్పు చేసాం కదా, ఎప్పుడైతే జియా వచ్చిందో తను పూర్తిగా మర్చిపోయాం, మనం తన మాయలో పడిపోయామో, నిజంగానే మనకు తను ఇంకొక ఛాన్స్ కూడా ఇవ్వదేమని చెప్తూ ఉండేసరికి క్వీన్ ఏమో అస్సలు లేదు, తను చూడు ఒక వారం కల్లా మళ్ళీ రిగ్రెట్ గా ఫీల్ మన దగ్గరకు వస్తుందని చెప్పేసరికి అది విన లీయం అది అసలు ఎప్పటికీ జరగదేమో అంటున్నా కానీ లేదని అంటారు, అప్పుడు ఎక్కడికి జియా వచ్చేసి ఇదిగోండి నేను ఉన్న రూమ్ మొత్తం కూడా ఖాళీ చేసి మీ దగ్గరకు వచ్చానని చెప్పి అయినా మీకు దెబ్బలు ఎలా తగలాయని టచ్ చేయబోతూ ఉంటే అది చూసిన క్వీన్ ఏమో చాలా నీ ఓవర్ యాక్టింగ్ మాకు తెలియదు అనుకుంటున్నావా, ఇదంతా కూడా నువ్వే కావాలనే చేసావు కదా నిజం చెప్పనేసరికి నేనేం చేయలేదు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు, నేను చాలా కన్ఫ్యూజ్డ్ అయిపోతున్నానని చెప్పేసరికి క్వీన్కేమో అతి కోపం వచ్చి వెంటనే తన గొంతుని పట్టుకొని ఇప్పుడు నిజం చెప్తావా లేకుంటే నేను ఏమైనా చేయాలని అంటూ ఉండేసరికి అది విన్న జియా ఏమో సైలెంట్ అయిపోతుంది, అప్పుడే క్వీన్ ఏమో నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఇన్ని రోజులు కూడా ఒక విలేజ్ లోనే పడి ఉండేదానివి పోనీలని పాపం హీరోయిన్ జాలి తలిచి నీ దగ్గరకు తీసుకొస్తే నువ్వే తన ప్లేస్ లాక్కోవాలని చూస్తున్నావా, ఫస్ట్ అయితే నీ ఫోన్ ఇవ్వని చెప్పేసరికి తను కూడా ఏం భయం లేకుండా ఫోన్ ఇస్తుంది, ఎందుకంటే తను ఆల్రెడీ హీరోయిన్ తోటి మెసేజ్ చేసిన ప్రతి ఒక్క డిలీట్ కూడా అన్ని డిలీట్ చేసేసి
ఉంటుంది. అప్పుడే కిన్నేమో తన అతి తెలివితేటలంతో తన అసిస్టెంట్కి ఫోన్ చేసి ఒక ఫోన్ పంపిస్తాను అవన్నీ కూడా బ్యాకప్ మొత్తం కూడా రీస్టోర్ చేయమని చెప్పేసరికి అది విన్న జియా ఫేస్ మొత్తం కూడా మాడిపోతుంది. అలా తనతో బిహేవ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా గుర్తొచ్చేసరికి నిజం చెప్పి ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా, అసలు నీకు దెబ్బ కూడా తగలనట్టు యాక్టింగ్ చేసావు కదా అని చెప్పేసరికి అది విన్నగా జియా తనకి ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి లీ అసిస్టెంట్ వచ్చేసి బాస్ మీరు చూడండి మెసేజెస్ మీకే తెలుస్తుందని చెప్పేసరికి అందులో చదివిన ప్రతి ఒక్క మెసేజ్ కూడా వాళ్ళకి అనేది చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఆ బాధ అంతా కూడా కోపంగా మార్చి అక్కడున్న జియా వైపు కొడుతూ ఉండేసరికి నిజంగానే నువ్వు మాకు వర్తి అనుకుంటున్నావు, అసలు వర్తి కూడా కాదు, నువ్వు చదువుకోలేని దానివి, నువ్వు కేవలం కొంచెం అందంగా ఉన్నంత మాత్రాన నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి నెత్తి మీద పెట్టుకుంటాం అనుకున్నామా, కేవలం యూజ్ అండ్ త్రో మాత్రమే నేను చేసాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి అలాగే అసిస్టెంట్ ఉండి అంతేకాదు బాస్ తనతోటి కావాలనే మేడం ట్రోఫీ కూడా తన్నే పగలగొట్టేసిందని చెప్పేసరికి ఇదిగోండి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయని చెప్పేసరికి జియా ఏమో ఇంకా అయిపోయింది నా పని అని చెప్పి తను టెన్షన్ పడుతూ ఉంటే తను అనుకున్నట్టే తను అనేది బయటకి గెంటేసేస్తారు. అలా బయట తను ఏడ్చుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ విలేజ్ పేరెంట్స్ అంతా కూడా వచ్చేస్తారు. నిజంగా నువ్వు ఒక చెత్త దానివి, ఇన్ని రోజులు కూడా ఒక రిచ్ ఫ్యామిలీలో ఉన్నావు, పర్లేదులే మాకు కూడా ఎంతో కొంత మనీ ఇస్తావని ఆశపడితే నువ్వేమో వాళ్ళనే చీట్ చేసి ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చావని చెప్పి ఇంకా పోనీలే తను ఎలాగ అన్ని కూడా నాశనం చేసింది, అలాగే మన ఫ్యామిలీ పరువు కూడా పోయింది కాబట్టి తన్ని వెంటనే ఏ ముసలోడికో గుడ్డివాడికో ఇచ్చి పెళ్లి చేసి బ్రైడ్ ప్రైస్ కింద మనీ ఎక్కువ తీసుకుందామని చెప్పి అంటూ ఉంటే జియా ఏమో ఏడుస్తూ అసలు నేను చేయలేదు, నేను చెప్పేది వినండి అన్నా కానీ వాళ్ళు అసలు పట్టించుకోకుండా నేను సేల్ చేస్తామని చెప్పేసరికి తనేమో వద్దు ఇదిగోండి నా దగ్గర చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి ఇవి తీసుకుంటే మీకు చాలా మనీ వస్తాయని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ ఉండి నువ్వు చెప్పేది నిజమేనని అంటూ ఉంటే అవునని వాళ్ళ డ్రెస్లలో చూసుకుంటూ ఉండేసరికి జియా ఇదే మంచి పని అని అక్కడి నుంచి పారిపోయి దాక్కుంటుంది. అలా దాక్కుని ఎలాగైనా సరే హీరోయిన్ నన్ను క్షమిస్తుందని తన దగ్గరికి వెళ్ళి తన ఇంటి దగ్గర మోకాళ్ళ పైన కూర్చొని ఉండేసరికి అక్కడ చూసిన మేడము వెళ్ళి హీరోయిన్ కనే చెప్పాలనుకుంటుంది. అలా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మేడం తను ఒక రోజంతా కూడా అలానే కూర్చుందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా హీరో దగ్గరికి వెళ్ళి నీకు టీ ఎలా ప్రిపేర్ చేయాలని అడుగుతూ ఉంటే నీకు ఎలా నచ్చితే అలా చేయమని చెప్తూ ఉంటుంది. అది చూసిన మేడ్ మళ్ళీ కూడా చెప్తూ ఉండేసరికి తను ఎంతసేపు అయినా కూర్చొని నాకు అవసరం లేదని చెప్తూ ఉండేసరికి హీరో నిజంగా ఇప్పుడు నువ్వు చాలా మంచిగా ఆలోచిస్తున్నావు తెలుసా అని అంటూ ఉండేసరికి అవును నేను అప్పట్లాగా ఒక అందరిపైన కూడా జాలి చూపించి అమ్మాయిలాగా ఉండాలనుకోవట్లేదని చెప్తూ ఉంటే సరే కానీ మనం ఎప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుందామని చెప్పేసరికి హీరోయిన్ సిగ్గుపడిపోతూ అది నీ ఇష్టం నీకు నచ్చినప్పుడే మనం తీసుకుందామని చెప్పేసరికి హీరో కూడా సరే అయితే ఇంకెన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయడం మన ఇద్దరం కూడా కలిసి రేపే తెచ్చుకుందాం అని అంటూ ఉండేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పటి నుంచి నువ్వు నన్ను మిస్టర్ గు అలాగే ఎలా పడితే అలా పిలిచాల్సిన పని లేదు, ఇప్పటి నుంచి నీకు నచ్చినట్టు హనీనో బేబీ అని పిలిచినా పర్లేదని చెప్పేసరికి హీరోయిన్ సిగ్గుపడుతూ ఉంటే హీరో కిస్ చేసేస్తాడు. ఇవన్నీ విన్న మేడ్స్ ఏమో బయట నుంచి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా జియాకి వినిపించడంతో నిజంగానే వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. ఈ విషయం వెంటనే లీక్ చెప్పాలని తను అక్కడి నుంచి చాలా స్పీడ్గా పక్కకు అనేది వెళ్తుంది. మరోవైపు ఏమో జియా ఫోన్ చేస్తుంటే లీ వాళ్ళు అసలు ఫోన్ ఇచ్చారు. అలా తను ఎన్నిసార్లు కూడా చేసినా కట్ చేస్తూ ఉండేసరికి ఒకసారి చిరాగ్గా వచ్చి ఫోన్ కట్ చేస్తున్నా కానీ తను అలానే చేస్తుండేసరికి తను ఒక్కసారిగా విసుగు రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే హీరోయిన్ రేపు మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటుందని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా షాక్ అయిపోతారు. ఎలాగైనా సరే మనం దాన్ని స్టాప్ చేయాలని చెప్పి వెంటనే హీరోయిన్ ఉన్న ప్లేస్కి అనేది వేస్ట్ చేస్తారు. మరోవైపు మన నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది హీరోతో పాటు వెళ్తూ ఉండేసరికి హీరో ఉండి ఎందుకు నర్వస్ ఫీల్ అవుతున్నావో ఏంటి ఇదిగా ఈ క్యాండీ తీసుకోమని చెప్పి తనకి క్యాండీ ఇస్తూ ఉండేసరికి అది చూసిన హీరోయిన్ ఏమో అంటే ఇది నేను నీకు చిన్నప్పుడు ఇచ్చిన క్యాండీ కదా మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసరికి హీరో పర్లేదు నీకు ఇప్పటిదాకైనా గుర్తుందని చెప్తూ ఉంటే నాకు ప్రతి ఒక్కటి గుర్తుందని ఆ క్యాండీ తీసుకొని వాళ్ళు లోపలికి అనేది వెళ్ళిపోతారు. అప్పుడే వీళ్ళు ముగ్గురు అనేది బయటకు వచ్చి గట్టిగా హీరోని పిలుస్తూ ఉంటే తను ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకొని బయటకు అనేది వస్తుంది. అలా వాళ్ళు వెళ్తూ ఉండేసరికి తను గట్టిగా పిలిచేసి హ్యాపీ నువ్వు నిజంగానే మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నావా అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి అవును మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటని చెప్తాడు. అసలు మేము దీనికి ఒప్పుకోమన్నా కానీ హీరోయిన్ ఏమో మీరెవరు ఒప్పుకోకపోవడానికి ఇద్దరు వైపు కూడా అలానే చూస్తుండేసరికి అది చూసిన లీ ఉండి మనమంతా కూడా ఒకటే కదని మళ్ళీ ఒకే మాట చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఉండి మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఆల్రెడీ మీ నుంచి దూరం వచ్చేసాను, అలాగే మేమిద్దరం కూడా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నామని చెప్తూ ఉండేసరికి అప్పుడే వాళ్ళు ఉండి చెప్తారు జియా చేసింది మాకు మొత్తం కూడా అర్థమైంది, అసలు మేము ఇందులో ఇన్వాల్వ్ కూడా కాలేదు, కావాల్సింటే నువ్వే జియా అని అడగని చెప్పేసరికి జియా కూడా అవును వాళ్ళకి ఏమీ కూడా తెలియదని చెప్పేసరికి అయితే ఏంటంటే మీరు నమ్మకపోతే ఇదిగోండి మా సర్టిఫికేట్ కూడా మీరు చూడండి నీకు అప్పటికైనా తెలుస్తుంది
వస్తుందని చెప్పి తన సర్టిఫికేట్ కూడా చూపించేసరికి వాళ్ళ ముగ్గురు కూడా సైలెంట్ అయిపోతారు. అలాగే లీ ఉండి వెంటనే తనకు డివోర్స్ ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకొని ఆ క్వీన్ అడిగేసరికి అది చూసిన హీరోయిన్ ఏమో, నేను ఆల్రెడీ ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, మీకు ఏమైనా హెల్త్ బాగాలేకుంటే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, అంతేకాని మళ్ళీ నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఇదే రిపీట్గా చెప్పాకండి అని చెప్తూ ఉండేసరికి అది చూసిన క్వీన్ ఏమో, అసలు నేను ఒప్పుకోను, మా ఇద్దరిట్లో తప్ప నువ్వెవరిని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కూడా మేము ఒప్పుకోమని చెప్తూ ఉంటే ఇదంతా కూడా జియా వల్లే జరిగింది అని చెప్తే, అలాగే హీరో అసలు మంచివాడు కాదు తెలుసా, తను ఎంత కోల్డ్ హార్టెడో తెలుసా, తను అందరూ కూడా ఒక గోస్ట్ అని పిలుస్తూ ఉంటారు, అతనితో నువ్వు ఎలా ఉండగలవు అని చెప్తూ ఉండేసరికి హీరో మాటలు విని, మీకు ఒక విషయం గుర్తుందా, మీరు జియా బర్త్డే చేసినప్పుడు తనకి ఆస్తమా వచ్చింది తెలుసా, మీరు తనని పట్టించుకున్నారు అస్సలు లేదు, అలాగే తన ట్రోఫీ పగిలిపోయినప్పుడు ఈ హీరోయిన్ కాలికి ఎంత దెబ్బ తగిలిందో మీకు తెలుసా, అసలు అలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు తన గురించి కేర్ తీసుకోవడానికి మీకేం అవసరం ఉంది చెప్పు, తన మనసు మొత్తం కూడా విరగొట్టాక మళ్ళీ తన గురించి మాట్లాడడానికి ఉందా, మీరే చూడండి, మీకైనా అప్పటికైనా నమ్మకం కలుగుతుందని చెప్పేసరికి ఒక్కసారిగా క్వీన్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటే క్వీన్ ఏమో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వెళ్ళడం, లీ ఏమో తనకి సారీ చెప్పడం, అవన్నీ గుర్తు తెచ్చుకునే లీ అలాగే క్వీన్ కూడా మాకు అసలు ఈ విషయాలు తెలియదని చెప్తూ ఉంటే జియా ఏమో ఇదే మంచి టైం అని చెప్పి మోకాళ్ళ పైన కూర్చొని, ఇదంతా నేనే తప్పు చేశాను, నన్ను క్షమించి ఇంకెప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయను, నన్ను క్షమించని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నువ్వు లేవని చెప్పేసరికి అది విన్న జియమ్మ, అంటే నువ్వు నాకు క్షమించినట్టే కదా, మళ్ళీ మనమంతా కలిసిపోవచ్చు కదని చెప్పి తన చైన్ పట్టుకునేసరికి హీరోయిన్ ఒక్కసారిగా తను నెట్టేస్తుంది. అసలు నేను మళ్ళీ మిమ్మల్ని క్షమించాలనుకోవట్లేదు, అసలే మీ ఫేస్ను కూడా చూడాలని అసలు అనుకోలేదని అంటూ ఉంటే హీరోకి కూడా కోపం వచ్చి, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు తను రీప్లేస్ చేయాలనుకుంటున్నావా, తను ఎవ్వరికి కూడా అందని ఒక మంచి అమ్మాయి తెలుసా, నీలాంటి చీప్ ట్రిక్స్ ఉన్న వాళ్ళకి తను ఎప్పుడు కూడా పడిపోదు, వాళ్ళు పడిపోయి ఉండొచ్చు కానీ నేను మాత్రం నీ వల్ల పడానని హీరో గట్టిగా చెప్పేసరికి అది చూసిన క్వీన్ కూడా నువ్వు చెప్పింది కరెక్టే, పద మా ఇద్దరం కూడా వెళ్దామని హీరోని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే హీరో తన్ని నెట్టేస్తాడు. అది చూసిన క్వీన్ కి ఏమో కోపం వచ్చి హీరోని కొట్టేసరికి హీరో ఫేస్ కి చిన్న స్క్రాచ్ పడుతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో నీకేం పెయిన్ లేదు కదా, నీకు దెబ్బ ఎక్కువ గట్టిగా తగలేదు కదా అని అడుగుతూ ఉండేసరికి హీరో లీ ఉండి తను కావాలని ఇలా ట్రిక్స్ ప్లే చేస్తున్నది కేవలం చిన్న దెబ్బ అని అంటూ ఉంటే క్వీన్ కూడా నేను అసలు తను అంత గట్టిగా కూడా కట్టలేదని చెప్తూ ఉంటాడు. అలాగే లీ ఉండి మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కూడా చైల్డ్హుడ్ లవర్స్ కదా అని చెప్తూ ఉండేసరికి హీరోకి కోపం వచ్చి, ఫస్ట్ మీ ఇద్దరు కూడా సైలెంట్గా ఉంటారా లేకపోతే ఇక్కడ నుంచి పంపిద్దరు, మీ ఫేస్లో ఎప్పటికైనా కానీ సిన్సియారిటీ ఉందా, అసలు ఎలాంటి సిన్సియారిటీ కూడా లేదని చెప్పేసరికి క్వీన్ ఏమో మళ్ళీ కొట్టడానికి వెళ్తాడు. అది చూసిన హీరో అడ్డుకొని, ఈ రోజు నా మ్యారేజ్ కాబట్టి మిమ్మల్ని వదిలిపెడుతున్నాను, లేకపోతే మీ అంత తేల్చేవానని చెప్పి పద మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళతో పాటే లీ అలాగే క్వీన్ కూడా రావాలని చూస్తారు, కానీ బాడీ గార్డ్స్ ఏమో ఇద్దరు వాళ్ళందరినీ కూడా ఆపేసేస్తారు. అది చూసిన క్వీన్ ఏమో ఇప్పుడు ఏం చేద్దామని చెప్తూ ఉంటే ఎలాగైనా ఒక మంచి ఆలోచించాల్సిందని వాళ్ళంతా ఒక బార్కి వెళ్ళేసరికి అక్కడికి జియాన్ కూడా తీసుకుని వెళ్తారు. మనం ఫస్ట్ ఇప్పుడు జియాన్ ఏం చేయాలని చెప్పేసరికి తను ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలి, అంతకంటే ముందు తను బాగా నమ్మించాలని చెప్పి వాళ్ళు ప్లాన్ వేసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా పాపం పిచ్చి జియాకి ఏమీ కూడా తెలియదు. అలాగే హీరోకి సంబంధించిన ఏవో కొన్ని డీటెయిల్స్ అయినా కూడా తీసుకురావాలి, అలాగే మనం 18 years దాకా హీరోయిన్తో కలిసిన ప్రతి ఒక్క మెమరీ కూడా గ్యాదర్ అవన్నీ చేసి హీరోయిన్కి చూపించాలి, అప్పుడే కదా మనము తను ఎంత లవ్ చేస్తున్నామో తెలుస్తుంది, అలాగే హీరో నుంచి మనం ఎలా సేవ్ చేసామని తనకి తెలుస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా హీరోయిన్ ఎలా అయినా పొందాలని మాట్లాడుకుంటూ ఉంటే క్వీన్ ఏమో తను డివోర్స్ తీసుకుని వచ్చినా సరే నేను తను సెకండ్ మ్యారేజ్ అయినా చేసుకుంటాను అని చెప్పేసరికి లీ కూడా అవును నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వైనా పెళ్లి చేసుకోవాలి లేకపోతే నేనైనా పెళ్లి చేసుకోవాలి, అంతకు మించి ఇంకేం లేదని వాళ్ళు అవే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా జియాకి అస్సలు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసరికి ఫస్ట్ మనం ఇంటికి వెళ్ళాలి, మనతో పాటు జియాన్ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోదామని చెప్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి జియా కూడా నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పేసరికి అవును నువ్వు ఖచ్చితంగా రావాలని పద మనం అందరం కూడా వెళ్ళిపోదామని అంతా కూడా కలిసి వాళ్ళు ఉంటున్న ప్లేస్కి అనేది వెళ్ళిపోతారు. అది చూసిన జియా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఎలాగో హీరోయిన్ లేదు కాబట్టి తన రూమ్ నేను తీసుకుంటానని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా గట్టిగా అసలు ఒప్పుకోరు. నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే వెళ్ళి మేడ్స్ ఉండే రూమ్లో ఉండు తప్ప అంతకు మించి నువ్వు హీరోయిన్ రూమ్ తీసుకోవడానికి అసలు ఒప్పుకోనని చెప్పేసరికి అవునా అని అంటూ ఉండేసరికి అవును తప్పదు ఇదంతా కూడా నీకోసం అని చెప్పేసరికి జియా కూడా సరైన ఒప్పుకుంటుంది. అయితే ఫస్ట్ వెళ్ళి మేడ్స్ రూమ్ క్లీన్ చేసుకోపోమని చెప్పేసరికి జియా కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు కూడా హీరోయిన్ రూమ్లోకి వెళ్ళేసరికి అప్పుడే హీరోయిన్ కాళ్ళకి దెబ్బకి తగిలిన
చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. నిజంగానే తనకి చాలా బ్లడ్ పోయింది, మనమే తన్ని సరిగా అసలు పట్టించుకోలేదని బాధపడుతూ వాళ్ళకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటారు. అలాగే హీరోయిన్ ఫస్ట్ ఎయిడ్ చేసుకుని అక్కడ పెట్టినటువన్నీ కూడా గుర్తు తెచ్చుకొని హీరో చెప్పినంత కూడా నిజమే, మనమే తన్ని తప్పుగా అపార్థం చేసుకున్నామని వాళ్ళిద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు బయట గట్టిగా ఒక సౌండ్ వినిపించేసరికి ఏమైందని చెప్పి వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చి జియాని అడిగేసరికి జియా ఉండి నేను మేడ్స్ రూమ్ క్లీన్ చేస్తూ ఉండేసరికి నాకు దెబ్బ తగిలిందని చెప్పేసరికి ఇదిగో ఫస్ట్ ఎయిడ్ అక్కడ ఉంది, నువ్వు ఫస్ట్ ఎయిడ్ నువ్వే చేసుకోమని చెప్పేసరికి తనకు కూడా తన సిచ్యువేషన్ తను అర్థం చేసుకుని సరే అని అంటుంది. అప్పుడే వాళ్ళకి అక్కడ హీరోయిన్ అనేది ఆస్తమా వచ్చినప్పుడు గాలి పీల్చుకునేది చూసిన వెంటనే అప్పుడు జియా పడ్డది మొత్తం కూడా గుర్తొచ్చేసి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా అలానే ఏడుస్తూ ఉండేసరికి అది చూసిన జియా ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏం గుర్తొచ్చిందని చెప్పేసరికి అదా ఏం లేదు కానీ మేము అసలు ఎడవట్లేదు, మాకేం కూడా కాలేదని చెప్పి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసేసుకుంటారు. అప్పుడే అక్కడికి జియా వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా వస్తూ ఉంటే అది తెలియని జియా ఏమో నిజంగా తను ఆ పర్సన్ని పెళ్లి చేసుకుని పిచ్చి పని తీసుకుంది, మీ అంత మంచి వాళ్ళు అసలు ఎవరు కూడా ఉండరని చెప్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ రావడంతో నీకు ఇదే కరెక్ట్ శిక్ష, నువ్వు మీ పేరెంట్స్ తోటి వెళ్ళిపో, మేము మీకు చెప్పాం కదా తను ఏం చేయాలి అవన్నీ కూడా నువ్వే చేయాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పేసరికి జియా ఏమో మీరు అసలు ఇలా చేయొద్దండి, వాళ్ళు నన్ను చంపేస్తారన్నా కానీ వాళ్ళు అసలు పట్టించుకోరు, అలా వాళ్ళ పేరెంట్స్కి తను అనేది అప్పచెప్పి అక్కడ నుంచి పంపించేస్తారా. అలా వెంటనే హీరోయిన్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఆంటీ మేము తప్పు చేసాము, మమ్మల్ని వెంటనే హీరోయిన్ ఎక్కడ పెళ్లి చేసుకుంటుందో మమ్మల్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళండి, తన వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా మాకు కావాలని చెప్పేసరికి అది విన్న వాళ్ళ మదర్ ఏమో వాళ్ళని చిన్నప్పటి నుంచి చూడడంతో తనకి జాలి కలిగి సరే అయితే మీరు చెప్పారు కదా నేను కూడా ఒకసారి హీరోయిన్ అడుగుతాను, తన మనసు మార్చుకుంటుందేమో చూస్తానని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఆంటీ హీరో అసలు మంచివాడు కాదు, మేము తన్ని ఇప్పుడు వదులుకొని ఎంత బాధపడుతున్నామో మాకు మాత్రమే తెలుసు, మాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అంటే అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి వాళ్ళ మదర్ కూడా సరే అంటుంది. మరోవైపు మీ హీరోయిన్ ఆల్రెడీ వెడ్డింగ్ అనేది అన్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఉంటుంది. అక్కడ అప్పుడే వాళ్ళ మదర్ ఫోన్ చేయడంతో హీరో స్పీకర్ పెడతాడు. ఆ స్పీకర్ అని వాళ్ళ మదర్ ఏమో ఇక్కడికి క్విన్ అలాగే లీ కూడా వచ్చారని తను మళ్ళీ మిమ్మల్ని నీ దగ్గరికి రావాలనుకుంటున్నారని వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వాలా వద్దని వాళ్ళ మదర్ అడుగుతూ ఉంటే హీరోయిన్ ఏమో ఫోన్ కట్ చేసి హీరోని అడిగేసరికి ఇవన్నీ కూడా నేను చూసుకుంటాలే నీకు ఎందుకు కానీ ఈ డ్రెస్లో మాత్రం నువ్వు చాలా బాగున్నావని తన్ని ఫ్లడ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో సిగ్గుపడిపోతూ ఉంటుంది. అలాగే హీరో నన్ను నమ్మునని వాళ్ళకి లొకేషన్ పంపిస్తానని చెప్పి కావాలని హీరో ఇంకొక లొకేషన్ అనేది వాళ్ళ మదర్కి పంపించేస్తాడు. వాళ్ళ మదర్ కూడా సరే అని తననే తీసుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు మీ హీరో ఉండి సరే ఇంకా మనం వెడ్డింగ్ ప్లేస్ అనేది వెళ్తారు. మరోవైపు మా క్విన్ అలాగే లీ కూడా అదే వెడ్డింగ్ ప్లేస్ అనేది వచ్చింటారు. అక్కడ లోపలికి వెళ్ళి చూసేసరికి ఎలాంటి గెస్ట్లు అలాగే వాళ్ళ పేరెంట్స్ హీరోయిన్ అలాగే హీరో ఎవరు కూడా కనిపించకపోవడంతో ఇంకా ఇక్కడికి ఎవరు కూడా ఎందుకు రాలేదని చెప్తూ ఉంటారు. కొద్దిసేపు వేచి మనమే త్వరగా వచ్చామేమో అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ ఉండేసరికి నేను ఆల్రెడీ హ్యాకర్ ద్వారా అన్ని కూడా గ్యాదర్ చేశాను, ఇది కనుక హీరో గురించి చూసారనుకో అందరూ కూడా చాలా షాక్ అయిపోతారు, తను చేసినట్టు అలాగే మనం హీరోయిన్ తోటి ఇన్ని రోజులు కూడా కలిసిన ప్రతి ఒక్క మెమరీ కూడా హీరో చూస్తూ జెలిసితోటి వాడు అక్కడే చచ్చిపోతాడని అంటూ ఉంటారు. అప్పుడే ఒకసారిగా హోస్ట్ వచ్చేసి తను అనేది హీరోయిన్ అలాగే హీరోయిన్ కూడా స్టేజ్ దగ్గరికి అనేది ఇన్వైట్ చేస్తాడు. అలా ఒక్కసారిగా వాళ్ళు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది మేము అసలు నమ్మలేకపోతున్నామని చెప్తూ ఉండేసరికి వాళ్ళిద్దరు కూడా వెళ్ళి హీరోయిన్ పట్టుకోవాలని చూస్తూ ఉంటే ఒక్కసారిగా మాయమైపోతారు. అది అర్థం కానీ వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తూ ఉండేసరికి ఒరే పిచ్చోల్లా ఇదంతా కూడా ఏమైనా మేము కావాలని చేసామనుకుంటున్నామా, ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ ద్వారా వస్తుంది, ఇది ఒక న్యూ ప్రాజెక్ట్, హీరో ఇలా కావాలని తన వైఫ్ సర్ప్రైజ్ గా అందరూ చూసేలాగా గ్యాదర్ చేశారు, అలాగే మీకు ఈ అడ్రస్ ఇక్కడికి పంపించాడని హోస్ట్ చెప్పి సెక్యూరిటీ గార్డ్స్ తోటి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించామని చెప్తాడు. వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళకి అనేది బయట కనిపిస్తున్న ప్రొజెక్టర్ చూసేసరికి ఇదంతా అక్కడ హ్యాకర్ తప్పు చేశాడని ఆ హ్యాకర్ నన్ను తిట్టుకుంటూ ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళంతా కూడా కలిసి పెళ్లి చేసుకుంటూ ఉంటే హీరో అందరికి కూడా వెడ్డింగ్ కోసం వచ్చిన వాళ్ళందరికీ గోల్డ్ అనేది ఇస్తూ ఉంటాడు. అలాగే గోల్డ్ తోటి ప్రతి ఒక్కరికి కూడా ఇన్వైట్ చేయడంతో నిజంగా హీరో చాలా రిచ్ ఏమో, తన వైఫ్ చాలా లక్కీ, తను చాలా మంచిగా చూసుకుంటాడని వాళ్ళిద్దరు కూడా చాలా బాగుండాలని చెప్పి వాళ్ళంతా కూడా విష్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ టైంకి ఇది చూసినా వాళ్ళకి ఏదో తేడా కొడుతుందని వాళ్ళు కార్లు వేసుకొని వేరే ప్లేస్ అనేది వెళ్తూ ఉంటారు. క్విన్ ఏమో లీవ్ వస్తానన్నా కానీ పట్టించుకోకుండా తను స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయేసరికి తను అనేది వేరే కార్లో బయలుదేరుతాడు. కానీ క్విన్ స్పీడ్గా వెళ్ళేసరికి తనకు అనుకోకుండా యాక్సిడెంట్ అనేది అయిపోతుంది. తను అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోయేసరికి అక్కడ ఉన్న కొంతమంది ఏమో అంబులెన్స్కి ఫోన్ చేసి తను అనేది పిలుస్తూ ఉంటారు. మరోవైపు మీ హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయి ఉంటుంది. అక్కడికి వచ్చిన
లీ ఏమో నేను ఆల్రెడీ చాలా మందితోటి ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు నువ్వు నా నుంచి అసలు తప్పించుకోలేవని చెప్పేసరికి హీరో కూడా తన గార్డ్స్ అనేది పిలుస్తాడు. అది చూసిన లీ ఉండి నీకు ధైర్యం ఉంటే నాతో పోటీ పడు, అంతేకాని గాడ్స్తో కాదని చెప్పి అలాగే హీరోయిన్ వైపు తిరిగి అసలు వాడు ఎంత మంచోడో కాదు తెలుసా, నేను నిన్ను ఎన్నిసార్లు సేవ్ చేసిన, ఎన్నిసార్లు మంచిగా చూసుకున్నాను అని చెప్తూ ఉండేసరికి హీరో చీటింగ్ చేసిందంతా మీరు ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, కావాల్సింటే చెప్పండి నేను పోలీసులకు అప్పచెప్తానని హీరోయిన్ వైపు చూసేసరికి హీరోయిన్ కూడా నా హస్బెండ్ చెప్పింది కరెక్టే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేకుంటే లేదని చెప్తూ ఉండేసరికి అది చూసిన లీ ఉండి నిజంగా నువ్వు నన్ను అంత హేట్ చేస్తున్నావని చెప్తూ ఉంటే అవును మీరంటే నాకు చాలా హేట్ చేస్తున్నానని చెప్తాడు. అది విన్న లీ ఉండి నువ్వు ఇదంతా కావాలనే జెల్సీ కోసం చేస్తున్నావు కదా, చూడు మేము ఆల్రెడీ జియాని ఏం చెప్పిస్తున్నామని చెప్పి వీడియో మొత్తం కూడా రికార్డింగ్ చేసినది చూపించేసరికి అది చూసిన హీరోయిన్ ఏమో నిజంగా మీరు మనుషులని కూడా నిరూపించుకోలేకపోతున్నారు, తనతో ఇన్ని రోజులు బాగుండి తను నేను లేకపోయేసరికి తను ఇలా హర్ట్ చేస్తారని చెప్పి ఇన్ని రోజులు కూడా మీతో పాటు ఉన్నందుకు నాకు చాలా బాధ కలుగుతుందని చెప్పేసరికి అది విన్న లీకేమో కోపం వచ్చి వెంటనే హీరో కొట్టడానికి వెళ్తే అసిస్టెంట్ అనేది ఆపేస్తాడు. అప్పుడే లీ ఉండేసి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, నేను ముందే చెప్పాను కదా నాతో ఫైట్ చేయడానికి వస్తేరా, నేను కనుక ఓడిపోయానికి హీరోయిన్ వదిలిపెట్టి వెళ్తానని చెప్పేసరికి సరే అని హీరో ఫస్ట్ దెబ్బ వచ్చేసి నువ్వు హీరోయిన్ హర్ట్ చేసినందుకే, అలాగే సెకండ్ దెబ్బ వచ్చేసి మా పెళ్లి రోజు నువ్వు గొడవ చేసినందుకే, అలాగే థర్డ్ దెబ్బ వచ్చేసి నువ్వు ఎప్పుడు కూడా మా దగ్గరికి రాకుండా ఉండడానికి అని చెప్పి తన్ని గట్టిగా కొట్టి కింద పడేసరికి లీ అసిస్టెంట్ తను లేపాలన్నా కానీ తను అసలు వెళ్ళిపోడు. అది చూసిన హీరో ఉండి నువ్వు ఆల్రెడీ చెప్పిన మాట ప్రకారమే నిలబడి ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్తూ ఉండే. అది విన్న లీ ఏమో నేను అసలు వదిలిపెట్టి వెళ్ళిపోను, నువ్వు నా దానివి నాతో పాటు వచ్చేసే నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, అసలు ఎంత రూడ్ పర్సన్ తెలుసా, మాకు హ్యాకర్ చీట్ చేయకపోతే నీ హస్బెండ్ అన్నీ కూడా ప్రూఫ్తో సహా చూపించవని చెప్పేసరికి హీరో ఉండి నేను నీకు లాస్ట్ టైం వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేకుంటే నీ కంపెనీ లేనట్టు చేద్దానని చెప్పేసరికి అది విన్న లీ ఏమో నువ్వు జోక్ చేస్తున్నావు ఏంటి, నా కంపెనీ ఎంత పెద్ద కంపెనీ నీకు తెలియదా ఏంటి, నువ్వు బ్యాంక్రప్ట్ చేసేంత ఈజీ కాదని చెప్పేసరికి హీరో ఉండి అవునా సరే అయితే అని చెప్పి వెంటనే తను ఫోన్ చేసి లూ కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ కావాలని చెప్తాడు. అదే విషయం లీక్ తెలిసేసరికి తను చాలా షాక్ అయిపోతే ఏం జరిగిందని చెప్పేసరికి బాస్ మనం ట్యాక్స్ కట్టలేదని, అలాగే ఇన్ని రోజులు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఏం జరుగుతుందో మాకు కూడా అర్థం కావట్లేదని చెప్తూ ఉంటే ఇంకేం చేయాలో తెలియక లీ ఏమో తన అసిస్టెంట్ అలాగే బాడీ గార్డ్స్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో ఏమో హీరోయిన్ వైపు తిరిగి ఇంక నువ్వు అసలు బాధపడద్దు, ఇప్పటి నుంచి నేను నిన్ను చూసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా నాకు వాళ్ళిద్దరిపైన ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు, నేను నిన్నే ఇష్టపడుతున్నానని చెప్పేసరికి హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి తనని కిస్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఇక్కడ చాలా మంది ఉన్నారు నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసరికి హీరో కూడా సరే అయితే మనం ఇంటికి వెళ్దామని వాళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. మరోవైపు ఏమో క్వీన్కి అప్పుడే స్పృహ వచ్చేస్తుంది. అలా కొద్ది రోజుల తర్వాత తనకి స్పృహ రావడంతో ఏం జరిగిందని క్విన్ అడుగుతూ ఉండేసరికి అలాగే తను లేచి నిలబడాలన్నా కానీ తన చేత కాదు. అది చూసిన లీ ఏమో నీకు జరిగిన యాక్సిడెంట్లోన నీ కాళ్ళు చాలా డ్యామేజ్ అయిపోయి అందుకే అవి రెండు కూడా తీసేసారు, ఇప్పుడు ఇంకేం చేయలేం, అలాగే హీరోయిన్ కూడా మనం వదులుకున్నామని చెప్పేసరికి అయితే నీవేం ఇలా తయారైపోయావని చెప్తూ ఉంటే నా కంపెనీ అలాగే నా ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయింది, ఇప్పుడు నేనే నా ఫ్రెండ్ కంపెనీలో ఒక స్మాల్ జాబ్ చూస్తున్నాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉండేసరికి క్విన్ కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. నిజంగానే మనం చాలా పెద్ద తప్పు చేసాము తను వదులుకొని అందుకే ఇలా అయిపోయామంటూ ఉంటే అదే హాస్పిటల్కి హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి వచ్చి ఉంటారు. చూసారు వాళ్ళిద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు కదా అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే హీరోయిన్ అని ప్రెగ్నెంట్ అని తెలియడంతో హాస్పిటల్కి అనేది వచ్చింటారు. ఇది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.